12 ఏళ్లలో మోదీ, 10 ఏళ్లలో కేసీఆర్, 2 ఏళ్లలో తాను ఏం చేశానో అసెంబ్లీలో చర్చిద్దామని బీజేపీ, బీఆర్ఎస్ లకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. తెలంగాణ నుండి 8 మంది బీజేపీ ఎంపీలను గెలిపిస్తేనే మోదీ ప్రధాని అయ్యారని, అలాంటప్పుడు తెలంగాణ రాష్ట్ర అవసరాల కోసం బీజేపీ ఎంపీలు మోదీని అడగరా అని ప్రశ్నించారు. కేంద్రం నుండి తెలంగాణకు రావాల్సిన నిధులు లేకుండా బీజేపీ ఎంపీలు పొంకణాలు కొడుతున్నారని విమర్శించారు. తుమ్మిడిహట్టి ప్రాజెక్టు గురించి మహారాష్ట్ర సీఎం తెలంగాణలో చర్చలకు రాకుండా అడ్డుకుంటున్నది కిషన్ రెడ్డేనని, నేను ఏం చేసినా ఆయన అడ్డుపడుతున్నారన్నారు. కిషన్ రెడ్డి ఎంత లడాయి కోతి అనేది అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. సబర్మతి నదిని సూపర్ అంటున్న బీజేపీ ఎంపీలకు మన మూసి బాగుపడాలని లేదా, మూసి పునర్జీవనాన్ని ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. తెలంగాణను అభివృద్ధి చేసుకునే బాధ్యత బీజేపీ ఎంపీలకు లేదా అని నిలదీశారు. గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ 4 ఎంపీలు ఉన్నారని, వీళ్లు మెట్రో, మూసి ప్రక్షాళనకు కేంద్రం నుండి ఎందుకు అనుమతులు తీసుకోవడం లేదన్నారు. ఎన్నాళ్ళు గుజరాత్ కి గులాములుగా ఉంటారని హాట్ కామెంట్స్ చేశారు. ఇక 10 ఏళ్లుగా సీఎంగా ఉన్న ఆయన అధికారం పోగానే ఫామ్ హౌస్ లో పండుకున్నాడని కేసీఆర్ ను విమర్శించారు. ఎన్నికలకు 6 నెలల ముందే రాజకీయాలను, అప్పటి వరకు మనమంతా తెలంగాణ అభివృద్ధికి పాటుపడాలని కోరారు. సైబరాబాద్ కార్పొరేషన్ లో సీఎం రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో 6 పెద్ద నగరాలు ఉన్నాయి. ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరు నగరాలే దేశ ఆర్థిక వ్యవస్థను నడిపిస్తున్నాయి. కానీ దేశంలోని ప్రధాన నగరాల్లో ట్రాఫిక్ కాలుష్యమే ప్రధాన సమస్య. వర్షం వస్తే ముంబై నీట మునుగుతోంది. ఎక్కడికక్కడే ట్రాఫిక్ జామ్ అవుతోంది. స్లమ్స్ లో సదుపాయాలు లేక ముంబైలో నివసించే పరిస్థితి లేదు. ఇక కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టకుండా దేశ రాజధాని ఢిల్లీని పడవ పెట్టారు. బెంగళూరులో ట్రాఫిక్ సమస్య వల్ల ఎప్పుడు ఆఫీస్కు వెళ్తామో, ఎప్పుడు ఎయిర్పోర్టుకు చేరుకుంటామో తెలియని పరిస్థితి. గత ఏడాది వారం రోజుల పాటు తమిళనాడు రాజధాని చెన్నై వరదల్లోనే ఉంది. ఇక కోల్కతాలో శాంతి భద్రతల గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. వేగంగా విస్తరిస్తోన్న హైదరాబాద్ ఈ 5 మహానగరాల నుంచి గుణపాఠం నేర్చుకోవాలి. ఒక్కటే నగరంగా ఉంటే అనేక సమస్యలు ఉన్నాయి. అందుకే పరిపాలనలో సమస్యలు తలెత్తకుండా హైదరాబాద్ మహానగరాన్ని 3 కార్పొరేషన్లుగా విభజించామన్నారు రేవంత్ రెడ్డి. పెద్ద నగరాల్లో ఉన్న సమస్యలు ఇక్కడ లేకుండా చేసేందుకు నిపుణులతో కలిసి కమిటీ వేసి ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. సైబరాబాద్ కార్పొరేషన్ లో ఐటీ కంపెనీలు ఉన్నాయి. అమెరికా సిలికాన్ వ్యాలీతో మన సైబరాబాద్ పోటీ పడుతోంది. ఇక 76 డివిజన్లతో మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేశాం. అన్ని శాఖలతో సమన్వయం ఉండేలా సరిహద్దులతో కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని తెలిపారు.